ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అధికారులు మూసారాంబాగ్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రేమ్ ఉన్నారు. ప్రేమ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మూసారాంబాగ్ దగ్గర పరిస్థితి ఉదయం నుంచి యథావిధిగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా పూర్తిగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి ఉదయం 10 నుంచి 12 అడుగుల ఎత్తులో ప్రవహించినటువంటి వరద నీరంతా ఇప్పుడు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా సుమారుగా ఇప్పుడు కూడా 8 నుంచి 9 అడుగుల ఎత్తులో ప్రస్తుతం ఈ యొక్క మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి కూడా ఈ యొక్క మూసి అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, కొత్తగా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి ఒక నిర్మాణ దశలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జికి సంబంధించినటువంటి ఐరన్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈ యొక్క నిర్మాణానికి అవసరమైనటువంటి ఈ యొక్క ఐరన్ తో పాటుగా కూడా అటు సిమెంట్ ఇతరత్ర సామాగ్రిని ఏర్పాటు చేసుకోవడానికి పక్కనే పెట్టుకున్నటువంటి యొక్క ప్రాంతంలో కూడా పూర్తిగా వరద వచ్చి పూర్తిగా ఈ యొక్క సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలైనటువంటి అటు వినాయక నగర్ కావచ్చు, అలాగే అంబేద్కర్ నగర్ బస్తీ, అలాగే న్యూ అంబేద్కర్ నగర్ బస్తీకి సంబంధించినటువంటి నివాసితులను కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేపించేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది అంటే అటు 2 అంతస్తులు 3 అంతస్తుల భవనం ఉన్నటువంటి వారు కొంతమంది అదే ఇళ్లలో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. వారిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా అటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేస్తారు. ఇప్పటికే అటు బోట్లతో వచ్చినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అటు గ్రేటర్ వ్యాప్తంగా సుమారుగా 6 ప్రదేశాల్లో ఈ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో బయటకు తీసుకొచ్చినటువంటి వీరందరినీ కూడా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి సురక్షితంగా అక్కడ ఉంచేలా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశారు. వారికి అక్కడ పడుకోవడానికి ఏర్పాట్లతో పాటుగా కూడా అక్కడ అవసరమైనటువంటి భోజన సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలాగే అటు మెడికల్ డిస్పెన్సరీని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా అటు చిన్నపిల్లలు కావచ్చు, అలాగే వృద్ధులు, మహిళలు, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో వారందరికీ అవసరమైనటువంటి మెడికల్ సదుపాయాలను అందించేందుకు డిస్పెన్సరీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రస్తుతం ఈ యొక్క వరద ప్రవాహం ముఖ్యంగా అటు జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో కూడా సుమారుగా ఈ రోజు ఉదయం వరకు కూడా 35,000 క్యూసెక్ల వరద నీరు కూడా ఈ యొక్క మూసీ గుండా ప్రవహించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అటు ఇటుగా కొంత వరద తగ్గినప్పటికీ కూడా సుమారుగా 29,000 నుంచి 30,000 వరద కూడా ప్రస్తుతం ఈ యొక్క మూసీ గుండా ప్రవహిస్తుంది. కేవలం జంట జలాశయాలే కాకుండా అటు హుస్సేన్ సాగర్ నుంచి కూడా సుమారుగా 2,000 క్యూసెక్ల వాటర్ కూడా ఈ యొక్క మూసీలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఇటుగా 30,000 క్యూసెక్ల వరద నీరు కూడా ప్రస్తుతం ఈ మూసీలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, సుమారుగా ఈ యొక్క అంటే సముద్రాన్ని తలపించే విధంగా పూర్తిగా అలలతో వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే కనుక అటు చెప్పినట్టు వాతావరణ శాఖ చెప్పినట్టుగా కూడా ఈ రోజు మరొకసారి భారీ వర్షం కురిస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఉధృత పరిస్థితి మరింత దయనీయంగా కూడా మారేటటువంటి పరిస్థితి కూడా ఉందని అటు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అటు హైడ్రా, దాంతో పాటుగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నెలకొనకుండా అలాగే ఎంత ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్తూనే అటు జిల్లా కలెక్టర్లతో పాటుగా కూడా ఈ యొక్క జీహెచ్ఎంసీ కమిషనర్ కి కూడా అటు వీడియో కాన్ఫరెన్స్ లో అలాగే టెలికాన్ఫరెన్స్ లో కూడా అధికారులందరితో కూడా కమ్యూనికేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరాయంగా అంటే రాత్రి పగలని తేడా లేకుండా పూర్తిగా కూడా అటు సిబ్బంది అంతా కూడా ఈ యొక్క ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కాపాడే ప్రయత్నంలో ముమ్మరంగా అవసరమైనటువంటి చర్యలన్నింటి కూడా చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇప్పుడు ఎగువ నుంచి వస్తున్నటువంటి యొక్క భారీ వరద సుమారుగా ఇలాగే కొనసాగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా అటు ముఖ్యంగా ఏదైతే అనంతగిరి హిల్స్ లో కావచ్చు, వికారాబాద్ జిల్లాతో పాటు అటు చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో కూర్చున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయే వరదంతా కూడా కంటిన్యూగా ఈ యొక్క మూసీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో కూర్చున్నటువంటి వర్షాల కంటే కూడా అటు వికారాబాద్, చేవెళ్లతో పాటు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు అధికారులు కూడా ప్రజలను కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఎన్ని సహాయక చర్యలు చేసినప్పటికీ కూడా ముఖ్యంగా అటు శంకర్ నగర్ బస్తీలో ఈ రోజు ఉదయం అటు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా బయటికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంతమంది సహకరించకుండా వారి ఇళ్లలోనే ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. వారికి అక్కడి నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారిని ఇప్పుడు బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో డ్రోన్ల ద్వారా వారికి ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాస్త ఈ యొక్క వరద ఉధృతి తగ్గిన తర్వాత వారిని కూడా బయటకు తీసుకొచ్చినటువంటి అవకాశం కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. శ్రావణి.
రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.